Hello everyone, welcome back to Good Lifestyle Good English. My name is Madhavi Vemuri. సో చాలామంది అడిగారు ఈ డౌట్, అసలు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం ఏ సందర్భాల్లో వాడతాము, ఎలాంటి మాటలు చెప్పడానికి మనము ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తామని అడుగుతున్నారు. కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది ఈ టెన్స్. ఇవాళ వీడియోలో మీకు ఆ కన్ఫ్యూజన్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. నేను చాలా క్లియర్గా చెప్తాను. ప్రతి సెంటెన్స్ కూడా జాగ్రత్తగా వినండి, వీడియో చివరి వరకు చూడండి, ఒక్క సెంటెన్స్ కూడా మిస్ అవ్వద్దు. ఓకే, సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకోవడానికి ముందు ఫస్ట్ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఓకే, ఎప్పుడు చెప్తాము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఏ సందర్భంలో వాడతాము? జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ని తెలియజేయడానికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడే పూర్తి అయిన పని గురించి చెప్పడానికి. నేను జస్ట్ ఇప్పుడే న్యూస్ పేపర్ చదివాను అని చెప్పడానికి, అది పూర్తి అయిపోయిన పని అయినప్పటికీ మనం పాస్ట్ టెన్స్లో చెప్పాము. ఎందుకు? జస్ట్ ఇప్పుడే అంటే ప్రజెంట్కి కనెక్ట్ చేస్తూ చెప్తూ ఉంటాము. కంప్లీట్గా జరిగిపోయిన పని అయినప్పటికీ కూడా ఇప్పుడే చదివాను అని నేను ప్రజెంట్కి కనెక్ట్ చేస్తూ చెప్తున్నాను. అందుకని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూస్ చేస్తాము. ఓకే, ఎలా చెప్తాము? ఐ హ్యావ్ రెడ్ ది న్యూస్ పేపర్ జస్ట్ నౌ. ఒక్కసారి స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాస్ ప్లస్ పాస్ట్ పార్టిసిపుల్ అంటే వెర్బ్ మూడో రూపం ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ హ్యావ్ హ్యాజ్లు అనేవి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, సబ్జెక్ట్ని బట్టి మారుతూ ఉంటాయి. థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్స్ ఇక్కడ సబ్జెక్ట్గా వచ్చినప్పుడు ఇక్కడ హ్యాజ్ యూస్ చేస్తాం. అంటే హీ, షీ, ఇట్ కానీ వాటికి సంబంధించినటువంటి నౌన్స్ కానీ ఇక్కడ సబ్జెక్ట్గా యూస్ చేసేటప్పుడు హ్యాజ్ వస్తుంది. మిగిలిన అన్ని సందర్భాల్లోనూ హ్యావే వస్తుంది. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఐ హ్యావ్ రెడ్, రీడ్, రెడ్, రెడ్. 3 ఫార్మ్స్ కూడా స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది, బట్ వెర్బ్ రెండవ రూపం అంటే సింపుల్ పాస్ట్ రూపం కానీ పాస్ట్ పార్టిసిపల్ రూపం కానీ V2 V3లు సేమ్ స్పెల్లింగ్ ఉంటాయి, ప్రొనౌన్సియేషన్ మాత్రం మారుతుంది. అది మనం ఎలా గుర్తుపట్టాలి? చదివేటప్పుడు ఇది రీడా రెడ్డా అని ఎలా తెలుస్తుంది అని అంటే, ఇక్కడ వచ్చేటువంటి హెల్పింగ్ వెర్బ్ని బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి అది వెర్బ్ ఏ రూపం అనేది మనము తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా మనం ప్రొనౌన్సియేషన్ తెలుస్తుంది. ఓకే, సో ఐ హ్యావ్ రెడ్ ద న్యూస్ పేపర్ జస్ట్ నౌ, ఇప్పుడే చదివాను. సో ఇప్పుడే చదివాను అని ప్రజెంట్కి కనెక్ట్ చేస్తూ చెప్తున్నాను. అందుకని ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి అలాంటి మాటల్ని. పూర్తి అయిపోయిన పనులను, పూర్తిగా జరిగిపోయిన పనులను తెలియజేయడానికి సింపుల్ పాస్ట్ వాడతాము. ఇది పూర్తిగా జరిగిపోయింది, ఇది పూర్తిగా జరిగిపోయింది. బట్ ఇక్కడ నేను జస్ట్ నౌ ఇప్పుడే చదివాను అని చెప్తున్నాను. అలా కాకుండా ఇవాళ పొద్దున చదివాను అని, లేదంటే నిన్న రాత్రి చదివాను అని, లేదంటే నిన్న చదివాను, మొన్న చదివాను, లాస్ట్ వీక్ చదివాను, లాస్ట్ మంత్ ఒక ఆర్టికల్ చదివాను, ఇలా చెప్పడానికి. అంటే మనము టైం మెన్షన్ చేస్తున్నాము. గతంలో ఒకానొక టైంలో నేను ఈ పని చేశాను అని ఒక పాస్ట్కి రిలేటెడ్ యాడ్ వెర్బ్ అనేది మనం యాడ్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఖచ్చితంగా ఇది పూర్తిగా జరిగిపోయిన పని అని మనం మెన్షన్ చేస్తూ ఉన్నాము కాబట్టి అక్కడ మనము సింపుల్ పాస్ట్ వాడాలి. నేను నిన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. స్ట్రక్చర్ చూడండి ఒకసారి. సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ రెండో రూపం అంటే పాస్ట్ సింపుల్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్, అంతే. ఐ వెంట్ టు అ రెస్టారెంట్, ఐ వెంట్ టు అ రెస్టారెంట్ ఎస్టర్డే, నేను నిన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. షీ టోల్డ్ మీ అ ట్రూత్, షీ టోల్డ్ మీ అ ట్రూత్, ఆమె ఒక నిజం చెప్పింది నాకు. అలానే ఐ హ్యావ్ రెడ్ ద న్యూస్ పేపర్ జస్ట్ నౌ, ఇప్పుడే నేను చదివాను. నేను నిన్న న్యూస్ పేపర్ చదివాను అంటే ఐ రెడ్ న్యూస్ పేపర్ ఎస్టర్డే అని చెప్తాము. ఓకే, అంటే మనం ఎస్టర్డే అని చెప్తున్నాం కాబట్టి ఇది పాస్ట్ రిలేటెడ్ యాడ్ వెర్బ్ కాబట్టి ఖచ్చితంగా అప్పుడు మనం సింపుల్ పాస్టే వాడాలి. కానీ సింపుల్ పాస్ట్ వాడిన ప్రతిసారి, అంటే సింపుల్ పాస్ట్లో మనం ఏదైనా చెప్పిన ప్రతిసారి ఒక యాడ్ వెర్బ్ ఎస్టర్డే అనో, లాస్ట్ నైట్ అనో, లాస్ట్ మంత్ అనో, లాస్ట్ ఇయర్ అనో, 5 years ago, 10 years ago ఇలాంటి యాడ్ వెర్బ్స్ ఖచ్చితంగా చెప్పాలా అంటే చెప్పాలి అని రూల్ ఏం లేదు. నేను ఒక పని చేశాను అని చెప్పడానికి మనం ఖచ్చితంగా సింపుల్ పాస్ట్ వాడచ్చు. కాకపోతే ప్రత్యేకించి నిన్న చేశాను, లాస్ట్ సండే చేశాను, లాస్ట్ మండే చేశాను, లాస్ట్ మంత్ చేశాను, 3 months ago చేశాను, ఇలా ప్రత్యేకించి టైం మెన్షన్ చేస్తూ గతంలో చేశాను అని చెప్తూ ఉన్నామంటే ఖచ్చితంగా సింపుల్ పాస్టే వాడాలి. అలా కాకుండా ఐ బాట్ ఏ హౌస్ అని ఇక్కడ చెప్పచ్చు. ఐ హ్యావ్ బాట్ ఏ న్యూ హౌస్ ఇక్కడ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో కూడా చెప్పచ్చు. అక్కడ ఏం అర్థం వస్తుంది? మనం జస్ట్ నౌలు కాకపోతే రీసెంట్లీలు అవి చెప్పినా చెప్పకపోయినా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో చెప్పచ్చు, సింపుల్ పాస్ట్లో చెప్పచ్చు.
బట్ దాని అర్థం ఎలా వస్తుంటుంది? ఐ హ్యావ్ బాట్ ఎ న్యూ హౌస్, నేను ఒక కొత్త ఇల్లు కొన్నాను అని చెప్పొచ్చు, తప్పలేదు. అంటే ఏంటి? రీసెంట్గా కొన్నాను అని దాని అర్థం. అక్కడ మీరు రీసెంట్లీ అని చెప్పకపోయినప్పటికీ రీసెంట్గా కొన్నట్టే, ప్రజెంట్కి కనెక్టెడ్గా చెప్తూ ఉన్నామని అర్థం. ఐ బాట్ ఎ న్యూ హౌస్ లాస్ట్ ఇయర్, నేను లాస్ట్ ఇయర్ ఒక కొత్త ఇల్లు కొన్నాను అని చెప్పొచ్చు. అంటే లాస్ట్ ఇయర్ అని చెప్తున్నాం కాబట్టి మనం ఇలానే చెప్పాలి. లాస్ట్ ఇయర్ అని చెప్పకపోయినప్పటికీ ఐ బాట్ ఎ న్యూ హౌస్ అని చెప్పినా కూడా అది ఏమీ తప్పేమీ కాదు. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి సింపుల్ పాస్ట్ చూద్దాం. పూర్తిగా జరిగిపోయిన పనిని చెప్పడానికి ఇలా మనం సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ యూస్ చేసుకొని చెప్తూ ఉంటాం, అంటే సింపుల్ పాస్ట్లో చెప్తూ ఉంటాము. మరి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు యూస్ చేస్తాము, ఎన్ని రకాల సందర్భాల్లో వాడతాము ఇప్పుడు చూద్దాం. సో చూడండి, ఇది ప్రజెంట్, అంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి టైం. నేను ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఒక పని గురించి చెప్తున్నాను పాస్ట్లో. ఓకే, నిన్న నేను ఒక వ్యక్తిని, సపోజ్ ఒక మిస్టర్ గోపాల్ అనేటువంటి వ్యక్తిని కలవడానికి ఒక పార్కుకో ఒక రెస్టారెంట్కో వెళ్ళాను అని చెప్పాలి. సో ఎలా చెప్తాము? నిన్న వెళ్ళాను అని ప్రత్యేకించి చెప్తున్నాను కాబట్టి అన్డౌటెడ్లీ మనం సింపుల్ పాస్ట్లో చెప్తాము. ఐ వెంట్ టు ద పార్క్ టు మీట్ మిస్టర్ గోపాల్. మిస్టర్ గోపాల్ని కలవడానికి ఐ వెంట్ టు ద పార్క్ అని చెప్పాను, నేను పార్కుకు వెళ్ళాను అని చెప్తున్నాను. సో ఇందులో ఎలాంటి డౌట్ లేదు కదా, నిన్న వెళ్ళాను అని చెప్తున్నాను కాబట్టి సింపుల్ పాస్ట్ వాడతాము. ఓకే, సో ఇప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్ ఎప్పుడు వాడాలి? సో నేను ఎందుకు వెళ్ళాను? గోపాల్ని కలవడానికి వెళ్ళాను, సింపుల్ పాస్ట్లో చెప్పాము. నేను వెళ్ళటానికన్నా ముందే అతను ఏం చేశాడు? నా కోసం వెయిట్ చేయకుండా వెళ్ళిపోయాడు, లెఫ్ట్. ఓకే, హీ లెఫ్ట్. సో హీ లెఫ్ట్ అంటే అది సింపుల్ పాస్ట్ అవుతుంది. ఇది ఒక్కటే చెప్పట్లేదు మనము, నేను అతన్ని కలవడానికి అని అక్కడికి వెళ్తే అప్పటికే అతను వెళ్ళిపోయాడు, ఇదే పాస్ట్. ఓకే, ఇదే సింపుల్ పాస్ట్, పాస్ట్లో జరిగిపోయిన పని ఇది. దీనికన్నా ముందు పాస్ట్కి ఇంకా ముందు పాస్ట్ అనమాట, ఇంకా ముందు జరిగిన పని. సో అది మనము పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాము ఆ పని. అర్థమైంది కదా? పాస్ట్లో మనం ఒక పని చేసాము, దానికన్నా ముందు ఇంకొక పని చేస్తుంటే, అంటే రెండు పనులు గతంలో వెంటనే జరిగితే ఫస్ట్ జరిగిన పనిని మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్తాము, తర్వాత జరిగిన పనిని ఇలా సింపుల్ పాస్ట్లో చెప్తాము. మేజర్గా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూసేజ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఈ సందర్భం చూడండి. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ ఎలా చెప్తాము? మామూలుగా వెళ్ళాను అని చెప్పడానికి ఐ వెంట్ టు ద పార్క్ ఎస్టర్డే టు మీట్ మిస్టర్ గోపాల్ అని చెప్తాము. నేను వెళ్ళేటప్పటికి అప్పటికే అతను వెళ్ళిపోయాడు అని చెప్పాలి, పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాము. ఎలాగా? ఒకసారి స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్, ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ ఆర్ హ్యాస్ యూస్ చేసాము, ఇక్కడ హ్యాడ్ యూస్ చేస్తాము పాస్ట్ కాబట్టి. అండ్ V3 ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ యాజ్ యూజువల్. అండ్ ఆబ్జెక్ట్ అంతా కామన్గానే ఉంటుంది. ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ సేమ్ ఉంటాయి, ఇది ఒకటే మారుతుంది, హ్యాడ్ యూస్ చేస్తాం అంతే. సో హీ హ్యాడ్ లెఫ్ట్ అంతే. ఆబ్జెక్ట్ కంపల్సరీగా ఉండాలని ఏం లేదు, వెళ్ళాడు అని చెప్తున్నాం కాబట్టి అక్కడ ఆబ్జెక్ట్ ఏం ఉండదు. సో హీ హ్యాడ్ లెఫ్ట్. ఇప్పుడు రెండు కలపండి. నేను వెళ్ళేసరికి అప్పటికే అతను వెళ్ళిపోయాడని చెప్పాలి. ఈ వాక్యాన్ని మనము 4 రకాలుగా చెప్పచ్చు. జస్ట్ వెయిట్. మనము 4 రకాలుగా చెప్తాము. ఎలా చెప్తాము? వెన్ యూస్ చేసుకొని, బిఫోర్, ఆఫ్టర్ అండ్ బై ద టైమ్ యూస్ చేసుకొని మనం 4 రకాలుగా చెప్పచ్చు సేమ్ సెంటెన్స్. ఫస్ట్ వెన్ యూస్ చేసుకొని చెప్తాము. ఎలా చెప్తాము? వెన్ అంటే ఎప్పుడు కదా. సో ఎప్పుడైతే నేను పార్కుకు వెళ్ళానో అప్పటికే అతను వెళ్ళిపోయాడని చెప్పాలి. సో వెన్ యూస్ చేసుకుని, ఎప్పుడైతే నేను పార్కుకు వెళ్ళానో, ఐ వెంట్ టు ద పార్క్, నేను వెళ్ళాను. వెన్ ఐ వెంట్ టు ద పార్క్, వెన్ ఐ వెంట్ టు ద పార్క్, he had already left. ఓకే, వెన్ ఐ వెంట్ టు ద పార్క్, నేను ఎప్పుడైతే పార్కుకు వెళ్ళానో, హీ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్, అతను అప్పటికే వెళ్ళిపోయాడు. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ బిఫోర్ యూస్ చేసుకుని ఎలా చెప్తాము? ఇదే సెంటెన్స్. బిఫోర్ అంటే ఏంటి? ముందు అని అర్థం. దేనికి ముందు? ఏది ముందు జరిగింది, ఏది తర్వాత జరిగింది? నేను వెళ్ళటం తర్వాత జరిగింది, దానికన్నా ముందు అతను వెళ్ళిపోవడం జరిగింది. ఓకే, సో దీనికన్నా ముందు ఇది జరిగింది. ఓకే, అంటే బిఫోర్ దిస్
నేను వెళ్ళడం కన్నా ముందు. సో అప్పుడు దాన్ని ఎలా చెప్తాము? బిఫోర్ ఐ వెంట్ టు ద పార్క్, నేను వెళ్ళటానికన్నా ముందే. హీ హ్యాడ్ లెఫ్ట్, దాన్ని కరెక్ట్ చేసి రాయాలి. ఎలా చెప్తాము? హీ హ్యాడ్ లెఫ్ట్, he had left before I went to the park. Okay, he had left before I went to the park. నేను వెళ్ళటానికన్నా ముందే అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆఫ్టర్ యూజ్ చేసుకొని ఎలా చెప్తాము? ఆఫ్టర్ అంటే తరువాత కదా. సో ఏంటి తరువాత? అతను వెళ్ళిపోయిన తరువాత నేను అక్కడికి వెళ్ళాను. ఓకే, సో ఆఫ్టర్ హీ హ్యాడ్ లెఫ్ట్ ఐ వెంట్ దేర్. ఓకే, దాన్ని మనం ఎలా చెప్పచ్చు? కరెక్ట్ చేసి రాస్తే, అంటే వినటానికి కూడా బాగుండాలి సెంటెన్స్. అటుదిట్టు ఇటుదట్టు చెప్తే అంత బాగోదు, అండర్స్టాండబుల్గా ఉండదు, అంత బాగోదు కూడా. కరెక్ట్ వేలో చెప్పాలి అంటే ఆఫ్టర్ హీ హ్యాడ్ లెఫ్ట్ ఐ వెంట్ దేర్. ఎలా చెప్తాము? ఐ వెంట్ దేర్, ఐ వెంట్ టు ద పార్క్ ఆఫ్టర్ he had left. I went to the park after he had left. అతను వెళ్ళిపోయిన తర్వాత నేను పార్క్కి వెళ్ళాను, ఇలా చెప్పచ్చు. అండ్ లాస్ట్ వన్, బై ద టైమ్. బై ద టైమ్ అంటే ఆ టైంకి. ఏ టైంకి? నేను పార్క్కి వెళ్ళిన టైంకి అప్పటికే వెళ్ళిపోయాడు అని చెప్పాలి. అంటే నేను పార్క్కి వెళ్ళిన టైంకి, బై ద టైమ్ ఐ వెంట్ టు ద పార్క్ he had already left. That is the right way of constructing that kind of sentence. By the time I went to the park he had already left. Okay, by the time I went to the park he had already left. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి అప్పటికి అతను వెళ్ళిపోయాడు. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నేను మరికొన్ని సెంటెన్సెస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకటే సెంటెన్స్ ఈ 4 రకాలుగా మీరు ప్రాక్టీస్ చేయండి. చేస్తే మీకు అర్థమవుతుంది ఎన్ని రకాలుగా చెప్పచ్చు ఈ సెంటెన్స్ అని. ఓకే, అన్నీ కూడా మీరు ఏ సెంటెన్స్లో చూసుకున్నా ఫస్ట్ జరిగిన పని పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుంది, తర్వాత జరిగిన పని సింపుల్ పాస్ట్లోనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడే ఎక్కువ సెంటెన్సెస్ చెప్తే కొంతమందికి బోర్ కొట్టచ్చు, కొంతమంది కొంచెం ఫార్వర్డ్గా ఉంటారు, కొంతమంది ఇంకొక 2-3 వాక్యాలు చెప్తే బాగుండు అన్నట్లుగా ఉంటారు కదా. సో అందుకని వీడియో లెంతీ అయిపోతుంది. సో ఒక్కొక్కసారి మనము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు లేదా రోజు డ్యూటీకి వెళ్ళేటప్పుడు టైం సరిపోక తినకుండా వెళ్ళిపోతూ ఉంటాం. ఓకే, సో నేను బయలుదేరే ముందు ఏమీ తినలేదు అని చెప్పాలి. నెగిటివ్ సెన్స్లో ఎలా చెప్తాము? బయలుదేరటం అనేది సింపుల్ పాస్ట్, దానికన్నా ముందు నేను తినలేదు అని చెప్పడము పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాము. ఐ హ్యాడ్ నాట్ టేకెన్ బ్రేక్ఫాస్ట్, నేను టిఫిన్ చేయలేదు. బిఫోర్ ఐ లెఫ్ట్ ఫర్ వర్క్ ఆర్ బిఫోర్ ఐ స్టార్టెడ్, నేను పనికి బయలుదేరడానికన్నా ముందు లేదా నేను బయలుదేరడానికన్నా ముందు ఐ హ్యాడ్ నాట్ టేకెన్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఐ హ్యాడ్ నాట్ ఈటెన్ ఎనీథింగ్, నేను ఏమీ తినలేదు అని ఇలా చెప్తూ ఉంటాము. అలానే ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తున్నారు అనుకోండి. ఓకే, అప్పుడు మన వాళ్ళు బయట నుంచి ఫోన్ చేసి వచ్చారా రాలేదా అని అడుగుతూ ఉంటారు కదా. సో అప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసే టైంకి వాళ్ళు ఇంకా రాలేదు అని చెప్పాలి. అప్పుడు చెప్తాము, నువ్వు నాకు ఫోన్ చేసేటప్పటికి అప్పటికి వాళ్ళు ఇంకా రాలేదు, దానికన్నా ముందు వాళ్ళు ఇంకా రాలేదు అని అర్థం. నువ్వు నాకు ఫోన్ చేసేటప్పటికి వాళ్ళు ఇంకా రాలేదు. ఎలా చెప్తాము? వాళ్ళు ఇంకా రాలేదు పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. దే హ్యాడ్ నాట్ అరైవ్డ్ ఎట్ అంటే ఇంకా. దే హ్యాడ్ నాట్ అరైవ్డ్ ఎట్, వాళ్ళు ఇంకా రాలేదు. ఎప్పుడు? వెన్ యూ కాల్డ్ మీ, నువ్వు నాకు ఎప్పుడైతే కాల్ చేసావో అప్పటికి వాళ్ళు ఇంకా రాలేదు. ఇలా మనము చెప్తూ ఉంటాము. అలానే ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ అడిగేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లో క్వశ్చన్ ఎలా అడుగుతాము? ఇప్పుడు 2 వ్యక్తులు సినిమాకి వెళ్ళారు అనుకుందాము. సినిమాకి వెళ్ళి వచ్చారు, సినిమాకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళారు. అందులో ఒక అతనికి ఆకలేస్తుంది. సో అప్పుడు అతను తన ఫ్రెండ్ని ఇలా అడుగుతుంటాడు, అరే నువ్వు సినిమాకి వెళ్ళటానికన్నా ముందు ఏమైనా తిన్నావా, టిఫిన్ చేసావా, లేకపోతే లంచ్ చేసావా, డిన్నర్ చేసావా, మీల్స్ తీసుకున్నావా, ఇలా అడుగుతాడు కదా. అప్పుడు ఎలా అడుగుతాం? మనం ఆల్రెడీ సినిమాకి వెళ్ళాం కదా,
దానికన్నా ముందు ఏమైనా తిన్నావా నువ్వు అని అడగాలి. అప్పుడు తినటం గురించి చెప్పేటప్పుడు ముందు జరిగిన పని కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్తాము. హ్యాడ్ యూ టేకెన్ మీల్స్ బిఫోర్ వీ వెంట్ టు ద మూవీ. వీ వెంట్ టు ద మూవీ మనం సింపుల్ పాస్ట్లో చెప్తాం, అది మన సినిమాకి వెళ్ళాము. దానికన్నా ముందు హ్యాడ్ యూ టేకెన్ మీల్స్, నువ్వు భోజనం చేసావా ఇలా అడుగుతాం అనమాట. క్లియర్ కదా? అదే మన స్టేట్మెంట్ అయితే యూ హ్యాడ్ టేకెన్ మీల్స్ బిఫోర్ వీ వెంట్ టు ద మూవీ, మనం సినిమాకి వెళ్ళడానికన్నా ముందు నువ్వు మీల్స్ తీసుకున్నావు. అదే క్వశ్చన్ అయితే యూ హ్యాడ్ ఏమవుతుంది, హ్యాడ్ యూ అవుతుంది. అదే డిఫరెన్స్. హ్యాడ్ యూ టేకెన్ మీల్స్ బిఫోర్ వీ వెంట్ టు ద మూవీ ఇలా అనమాట. అలానే నువ్వు ఇంటికి వెళ్ళేటప్పటికి మీ పిల్లలు నిద్రపోయారా, మీ పిల్లలు ముందే నిద్రపోయారా అని అడుగుతాం కాబట్టి మీ పిల్లలు నిద్రపోవడం అనేది పాస్ట్ పర్ఫెక్ట్. హ్యాడ్ యువర్ చిల్డ్రన్ స్లెప్ట్ బిఫోర్ యూ వెంట్ హోమ్. బిఫోర్ యూ వెంట్ హోమ్, నువ్వు ఇంటికి వెళ్ళడానికన్నా ముందే వాళ్ళు నిద్రపోయారా అని ఇలా మనము క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాము. సో క్లియర్ కదా? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎలాంటి సందర్భాల్లో వాడుతూ ఉంటామో క్లియర్గా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. ఓకే, థ్యాంక్ యూ.